హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా సజీవంగా బాగున్నాను కాబట్టి మేము ముందుకు వచ్చే కృపని యేసయ్య నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావంలో నేను చెల్లిస్తున్నాను. మీరు ప్రభువుని విశ్వసించిన వారు అయినట్లయితే మీరు కూడా ప్రభువుకు కృతజ్ఞత తెలిపారా? ఇంకా తెలుపలేదా? తెలుపగలరని గుర్తు చేస్తున్నాను. ప్రభు ఇచ్చు వాగ్దానము చదివి వినిపిస్తాను. ఉదయకాల వేళలో యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇది ప్రభు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానం నేను స్వీకరిస్తున్నాను. మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మరి మీరును స్వీకరించగలరని గుర్తు చేస్తున్నాను. ప్రభు సన్నిధిలో రక్షణలో ఉండి ప్రభువుకు దూరంగా ఉన్న వారికి గుర్తు చేస్తున్నాను, మనవి చేస్తున్నానండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు మాట్లాడును గాక, ప్రభు దర్శించును గాక. డైలీ చూస్తున్నట్లయితే చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డైలీ చూసేవారు లైక్ చేయండి, కమెంట్ చేయండి మీ ఉద్దేశాలను, మరి సబ్స్క్రైబ్ చేయగలరు అని గుర్తు చేస్తున్నాను అండి. ఈరోజు మరి బర్త్డేస్, సెలబ్రేషన్స్, ఈవెంట్స్, ఎవరైనా నూతనమైన ఫంక్షన్స్ జరుపుకునే వాళ్ళు ఉంటారు కదా, నూతనమైన కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే బాధ్యత, బరువు మనపై ఉన్నాయి కాబట్టి ప్రార్థించేవారు తప్పకుండా ప్రార్థించగలరు అని గుర్తు చేస్తున్నానండి. కొత్తగా అంటే ప్రభువుని గురించి తెలియకుండా కూడా చూసేవాళ్ళు ఉంటారు, అనేకులు ఉంటారు. మీ అందరికి కూడా క్షేమము ఉండాలి, క్షేమం జరగాలని అయితే కోరుకునే భారము అందరిపైన ఉంది. అందరికీ క్షేమంగా ఉండాలని కోరుకుందాము. చిన్నగా ఇప్పుడే పరిచర్య స్టార్ట్ చేస్తూ ప్రభువులో ఎదగాలి, ప్రభు వాక్యంలో ఎదగాలి అనే ఆశపడే యవ్వనస్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడే స్టార్ట్ చేసి అంటే ప్రభు విశ్వాసంలో, ప్రభు పేరు చెప్పి మోసం చేయడానికి కాదు, ప్రభు పేరు చెప్పి లాభం పొందడానికి కాదు, ప్రభు విశ్వాసంలో బలపరచబడాలి. వాక్యంలో సేవకులు ఉంటారు కదా, వారికి మనము అవకాశం ఇద్దాం, వారికి ప్రార్థించే భారాన్ని అప్పగిద్దాం. కొంతమంది చిన్న సేవకులు వీళ్ళకు ప్రార్థన బలం ఉండదు, వీళ్ళకు ప్రార్థన శక్తి ఉండదు అనేసి నెగ్లెక్ట్ చేస్తుంటారు విశ్వాసులు. అలా చేయకూడదు అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలా చేయకుండా వారికి ప్రార్థన భారాన్ని పెంచుతూ ఉండాలి. వారికి ప్రార్థించే అవకాశాన్ని మరలా ఇస్తూ ఉంటేనే వాళ్ళు ప్రభువులో బలపడతారు అని నా ఉద్దేశాన్ని మీకు